ఎవరో ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే నాకు నీల్ కాల్ చేయగానే నేను ఆయనకి చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించు, అదే గాని చేస్తే దైవజనులకు చెడ్డ పేరు రాకుండా పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నాను. ఇదే వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారట. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. కత్తి మహేష్ అని 5 సంవత్సరాల క్రిందట రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు నేను ఖండించాను. అప్పుడు కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఖురాన్ బర్నింగ్ ఒక దైవజనుడు పాస్టర్ 2010లో అమెరికాలో కాల్చుతుంటే 2 మతాల మధ్య ప్రపంచ చిచ్చవుతుంటే శాంతిగా వెళ్ళి నేను ఆపింది మీకు తెలుసు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆ కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, తిట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడుతున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. శాంతి భద్రతలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పాస్టల్ అసోసియేషన్ కాల్ చేశారు నాకు గుంటూరు నుంచి. లీడర్స్ చాలా ఘోరంగా దాడులు జరిగిపోతుండే, అభివృద్ధి లేదు, ఓన్లీ హిందూ క్రిస్టియన్ ముస్లిం మధ్య దాడులు మాత్రమే చేయిస్తున్నారని కంప్లైంట్ అంటే కంప్లైంట్. నేనేంటి వాషింగ్టన్ డీసీలో ఇరాన్ యుద్ధం ఆపడానికి 3 నెలల నుంచి ఉన్నానని మీకు తెలుసు. దేవుని కృపలో ఆ యుద్ధం ఆగింది. మరలా నిన్న కాక మొన్న ట్రంప్ గారు మరలా యుద్ధం స్టార్ట్ అవుద్ది అనబోయేసరికి బై గాడ్స్ గ్రేస్ నేను దగ్గరుండి పెద్దలందరితో మాట్లాడి ట్రంప్ గారు మరలా ఇరాన్ మీద యుద్ధం చేయకుండా, అలాగే మైక్ జాన్సన్ గారు మేము కలిసి చర్చలు ఒక కనీసం ఇప్పటికి 100 సార్లు జరుపుకుంటాం ఈ 100 రోజుల్లో. అలాంటిది శాంతి కొరకు నేను ఫైట్ చేస్తుంటే ఎవడో 2 యూట్యూబ్ ఛానల్స్, ఒక చిన్న ఛానల్, నేను ఈ దర్శనట ఆయనకి నేను మద్దతు ఇస్తున్నానని పాత వీడియో నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద హత్య టైంలో నేను ఆయన కొరకు ఫైట్ చేసి న్యాయం కొరకు మాట్లాడిన వీడియోలు ఎడిట్ చేసి ఇప్పుడే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు అరెస్ట్ చేయిస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో అందరికీ పంపించండి. శాంతి కొరకు ఫైట్ చేద్దాం, దేశాన్ని శాంతి మార్గంలో నడిపిద్దాం. మార్కో రూబియో ద్వారా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. ఇండియాలో ఇరాన్ చర్చలు జరుపుదాం 1, ఇండియాని శాంతి భద్రతగా నడుపుదాం 2 రోజుల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ను కలుస్తున్నారు. గుడ్ న్యూస్ ఉంటుంది కనుక శాంతి కొరకు ప్రార్థించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే నాకు నీల్ కాల్ చేయగానే నేను ఆయనకి చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించు, అదే గాని చేస్తే దైవజనులకు చెడ్డ పేరు రాకుండా పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నాను. ఇదే వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారట. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. కత్తి మహేష్ అని 5 సంవత్సరాల క్రిందట రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు నేను ఖండించాను. అప్పుడు కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఖురాన్ బర్నింగ్ ఒక దైవజనుడు పాస్టర్ 2010లో అమెరికాలో కాల్చుతుంటే 2 మతాల మధ్య ప్రపంచ చిచ్చవుతుంటే శాంతిగా వెళ్ళి నేను ఆపింది మీకు తెలుసు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆ కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, తిట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడుతున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. శాంతి భద్రతలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పాస్టల్ అసోసియేషన్ కాల్ చేశారు నాకు గుంటూరు నుంచి. లీడర్స్ చాలా ఘోరంగా దాడులు జరిగిపోతుండే, అభివృద్ధి లేదు, ఓన్లీ హిందూ క్రిస్టియన్ ముస్లిం మధ్య దాడులు మాత్రమే చేయిస్తున్నారని కంప్లైంట్ అంటే కంప్లైంట్. నేనేంటి వాషింగ్టన్ డీసీలో ఇరాన్ యుద్ధం ఆపడానికి 3 నెలల నుంచి ఉన్నానని మీకు తెలుసు. దేవుని కృపలో ఆ యుద్ధం ఆగింది. మరలా నిన్న కాక మొన్న ట్రంప్ గారు మరలా యుద్ధం స్టార్ట్ అవుద్ది అనబోయేసరికి బై గాడ్స్ గ్రేస్ నేను దగ్గరుండి పెద్దలందరితో మాట్లాడి ట్రంప్ గారు మరలా ఇరాన్ మీద యుద్ధం చేయకుండా, అలాగే మైక్ జాన్సన్ గారు మేము కలిసి చర్చలు ఒక కనీసం ఇప్పటికి 100 సార్లు జరుపుకుంటాం ఈ 100 రోజుల్లో. అలాంటిది శాంతి కొరకు నేను ఫైట్ చేస్తుంటే ఎవడో 2 యూట్యూబ్ ఛానల్స్, ఒక చిన్న ఛానల్, నేను ఈ దర్శనట
ఆయనకి నేను మద్దతు ఇస్తున్నానని పాత వీడియో నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద హత్య టైంలో నేను ఆయన కొరకు ఫైట్ చేసి న్యాయం కొరకు మాట్లాడిన వీడియోలు ఎడిట్ చేసి ఇప్పుడే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు అరెస్ట్ చేయిస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో అందరికీ పంపించండి. శాంతి కొరకు ఫైట్ చేద్దాం, దేశాన్ని శాంతి మార్గంలో నడిపిద్దాం. మార్కో రూబియో ద్వారా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. ఇండియాలో ఇరాన్ చర్చలు జరుపుదాం. 1, ఇండియాని శాంతి భద్రతగా నడుపుదాం. 2 రోజుల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ను కలుస్తున్నారు. గుడ్ న్యూస్ ఉంటుంది కనుక శాంతి కొరకు ప్రార్థించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.